కృష్ణా జిల్లా అవనిగడ్డలో మోపిదేవి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ త్రివిధ దళాలకు మద్దతుగా పూజలు చేశారు. అవనిగడ్డలో భారత ప్రభుత్వానికి మద్దతుగా భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా ఈ దేశాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. భారత్ జోలికి వస్తే ఏం చేయగలమో ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి సమాధానం చెప్పామని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. పహల్గామ్లో టెర్రరిస్టులు దారుణంగా మన భారతీయులందరినీ అది భారతదేశం ప్రజలు మొత్తం కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి కూడా అందులో ఇద్దరు మరణించటం, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు కుటుంబాలను కూడా ఇమీడియట్ గా పరామర్శించి సొంతగా ఆయన కాంపన్సేషన్ కూడా ఇవ్వటం కూడా మనం చూసాం. తర్వాత ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కోసం ఆపరేషన్ సింధూర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో అది చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతమైంది. ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి అనేది చాలా ఎక్కువ మనందరికి తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు అందరూ కలిసి ఆయా దేవాలయాల్లోకి వెళ్ళి మరి భారతదేశానికి మరి ధైర్యాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు మరి ప్రసిద్ధమైనటువంటి మోపిదేవి టెంపుల్ మండల నాయకులు, అదే రకంగా ఏఎంసీ చైర్మన్స్ చాలా మంది అందరూ ప్రతి కార్యకర్తలు వీర మహిళలు కూడా పాల్గొన్నారు. ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనకి ఈ రోజు స్వరాజ్యం రాలేదు. అలాగే ఇవాళ మనం ఈ దేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని నిలుపుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఇవాళ యుద్ధ విరమణ కాల్పులు ప్రకటించినప్పుడు వారిని మనం పూర్తిగా నమ్మటానికి వీలు. ఇప్పుడు కూడా ఏ ఒప్పందాలు చేసుకోవటం, ఆ ఒప్పందాలకి వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది పాకిస్తాన్కి అలవాటు. అందుకని మనం నిరంతరం అప్రమత్తమై ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీ గారికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. భారత సైన్యానికి మన నైతిక భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. త్రివిధ బలాలకి మన శక్తిని సమకూర్చమని చెప్పి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మనం ఈ రోజున ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగిందని చెప్పి మాత్రం మనకేస్తూ